మా వారు ఈరోజు కడాయి చికెన్ బిర్యానీ చేశారండి. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదండి. మా వారు ఫస్ట్ టైం చేశారు. ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసేవారంట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత టేస్ట్గా అసలు చాలా రుచిగా ఉంది. ఈయన ఇంత బాగా చేస్తారని నాకు కూడా తెలీదు. ఎప్పుడు చేసినా సగం బిర్యానీ మిగిలిపోయేది. అలాంటిది ఈరోజు మొత్తం కడాయి అంతా ఖాళీ అయిపోయింది. అంత టేస్టీగా కుదిరింది. మా వారు చేస్తూ ఉంటే నేను కూడా అందుకే వీడియో తీసుకున్నాను అనమాట. అందరికీ ఒకసారి చూపించవచ్చని ఈ కడాయి బిర్యానీని. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ పులుసు కూడా చేశారండి ఆయనే. దాన్ని కూడా వెరైటీగా చేశారు కానీ దాని వీడియో తీయలేకపోయాను. ముందుగా బిర్యానీ కోసం ఈయన కడాయిలో ఏమేమో ఆల్రెడీ వేసేసారండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, మెంతి కూర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయిస్తూ ఉన్నారు. ఇవి అలా వేగంగానే నేను శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి పెట్టి ఉంచానన్నమాట చికెను. ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నారు. ఈ చికెన్లోనే మళ్ళీ కొన్ని ముక్కల్ని మిగిలిచ్చేసి వాటితో పులుసు చేశారు. అది కూడా చాలా బాగుంది. ఈ చికెన్ అంతా ఇందులోకి వేసుకున్నాక అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేశారు. ఇలా కొద్దిసేపు బాగా మగ్గనిచ్చారండి. తర్వాత ఉప్పు, పసుపు వేశారు. కొంచెం మిరియాల పొడి కూడా వేశారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేశారు. గరం మసాలా వేస్తున్నారు. ఇందులోకి స్టార్టింగ్ కూడా స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు. ఈ గరం మసాలా నుంచే అన్నమాట. ఈయన చేసే చికెన్లో పుదీనా, మెంతికూర వల్లే మనకి స్పైసీనెస్ అనేది బాగా తెలుస్తుంది. గరం మసాలా కూడా తక్కువగానే వాడతారు. దీనంతా బాగా మగ్గనిచ్చారు. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేస్తున్నారు. మా వారు చేసే స్పెషల్ ఏంటంటే చికెన్లో కారం లాస్ట్లో యాడ్ చేస్తారు. దానివల్ల అది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అదే ఈయన రెసిపీ సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మపండు రసం పిండేస్తున్నారు. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసారు. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కారం యాడ్ చేస్తున్నారు. ఇలా యాడ్ చేయడం వల్ల ఈ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం అంతా బాగా ముక్కలకే పడుతుంది. మనం ఏంటంటే ఫస్ట్లోనే కారం యాడ్ చేయడం వల్ల అది పులుసుకే పడుతుంది కానీ ముక్కలకి పట్టదు. నేను ఇలా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ముక్కలకంతా కారం బాగా పడుతుంది. ఈయన టెక్నిక్ ఇదేదో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అటు సైడ్ ఏమో రైస్ కోసం కొద్దిగా ఆయిల్ వేసి అందులో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క, జీలకర్ర వేశారు. అవి వేగంగానే పుదీనా, మెంతాకు, కరివేపాకు, కొత్తిమీర అవి వేసేసారనమాట. మా వారి వంట ఏమో కానీ నా కిచెన్ మొత్తం పాడైపోయిందండి ఈరోజు. ఏం చేస్తాం, తప్పదండి. ఆయనంత ప్రేమగా చేస్తుంటే నేను కూడా ప్రేమగా క్లీన్ చేసుకోవాలి కదా. అలాగే 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పు వాటర్ వేసేసాము. చికెన్ ఈలోపు ఉడికిపోయిందండి. రెడీ అయ్యింది ఇది ఆల్మోస్ట్. ఎసట్లో వచ్చేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఈ వాటర్ కూడా బాయిల్ అవుతుండగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసారు. ఈ రైస్ కూడా ఒక 80% వరకు ఉడికేలాగా ఉడికించారనమాట. సరిపోతుంది, ఎందుకంటే 2 కప్స్కి 3.5 కప్పే వేసాం కాబట్టి ఆ రైస్ కూడా 80% ఉడుకుతుంది.
ఇటు సైడ్ చికెన్ అంతా రెడీ అయిపోయింది కదా, ఇందులో నుంచి హాఫ్ చికెన్ని పక్కకు తీసేశారనమాట. ఇప్పుడు 80% ఉడికిన అన్నాన్ని దీనిపైన ఒక లేయర్గా వేసేశారు. ఇప్పుడు పక్కకు తీసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా సెకండ్ లేయర్గా వేసేసారనమాట. మళ్ళీ దీనిపైన మిగిలిన రైస్ అంతా వేసేసారు. ఇలా అంతా వేసుకుంటే రైస్కి అంతటికీ కూడా చికెన్ ఫ్లేవర్ అనేది పడుతుందన్నమాట. మనం కింద మొత్తం చికెన్ పెట్టేసి పైన మొత్తం రైస్ పెట్టేసామంటే అంతటికీ ఆ చికెన్ ఫ్లేవర్ తెలీదు. అందుకే ఈయన ఇలా 2 లేయర్స్గా వేసి చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇలా కడాయిలో చేయడం వల్ల మొత్తం దమ్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. ఇప్పుడు నెయ్యి వచ్చేసి చల్లుతున్నారు వేయకుండా. మొత్తం నెయ్యి అంతా ఇలా వేసేసుకున్న తర్వాత రైస్ చూడండి 80% ఉడికింది. మిగిలిందంతా దమ్ పెట్టినప్పుడు మనకి సరిపోతుంది రైస్ కరెక్ట్గా. బిర్యానీ రైస్ పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనమాట. ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పిండేశారు. వెరైటీగా కొత్తిమీర చెట్లు మొలిచాయి. అలాగే నిమ్మకాయని కూడా ఇలాగే పెట్టారు. ఎందుకు దాన్ని పెడుతున్నారంటే అదంతే అన్నారనమాట. కానీ మూత తీసిన తర్వాత లెమన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది దమ్ అయిన తర్వాత. ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఒక ఐరన్ తవాని స్టవ్ మీద పెట్టేశారు. దీనిపైన ఈ కడాయిని పెట్టేశారు. ఈ పెనం కొంచెం వేడెక్కే వరకు మీడియం హీట్లో పెట్టి ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు దమ్ పెట్టేశారనమాట. 20 కూడా అవసరం లేదు, ఒక 15 మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా దమ్ పెట్టేసిన తర్వాత మూత తీయగానే లెమన్ ఫ్లేవర్ వచ్చింది. ఫస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసాను. దమ్ పెట్టడం వల్ల అసలు మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువగా స్పైసెస్ కూడా మేమేమీ వాడలేదు, రైస్లోకే జస్ట్ కొద్దిగా వేసాము. అయినా బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం కడాయిని ఖాళీ చేసేసాము. ఈయన చేసిన పులుసు కూడా చాలా బాగుంది. దానికి కూడా కొంచెం వెరైటీగా చేశారనమాట పులుసు కూరని. డైరెక్ట్గా చికెన్లోకి కారము, ఉప్పు, మసాలాలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి డైరెక్ట్గా స్టవ్ మీద వాటర్ పోసి ఉడికిచ్చేశారు. అయినా కూడా అది కూడా చాలా చాలా బాగుంది రైస్లోకి. మేమైతే అందరం బాగా లాగించేసాము. అలా మా సండే ఎండ్ అయిందనమాట. మీకు కూడా మా వారు చేసిన కడాయి బిర్యానీ నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా పాప కూడా గార్నిష్ చేసేస్తుంది.